హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ఇండియన్ పాలిటీ నుంచి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. కమిటీ ఆన్ ది వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆఫ్ ది పార్లమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే, although members of this committee are elected from the both houses of parliament, the chairperson of this committee is appointed by the chairman of the Rajya Sabha అన్నారు. ఇన్కరెక్ట్. ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ కమిటీ ఈజ్ అపాయింటెడ్ బై ద స్పీకర్ ఆఫ్ ది లోక్సభ అని ఉండాలి. ఆ విషయం తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఆప్షన్ ఏ, దెర్ ఆర్ 4 కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నారు. స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోతుంది. అదేవిధంగా ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. దేర్ ఆర్ 2 కరెక్ట్ స్టేట్మెంట్స్ దట్ ఇన్క్లూడ్ స్టేట్మెంట్ 1. మనం చెక్ చేయాల్సింది స్టేట్మెంట్ 2 కరెక్టా ఇన్కరెక్టా అని. 20 మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ బై ద రాజ్యసభ అండ్ 10 మెంబర్స్ బై ద లోక్సభ అన్నారు. ఇన్కరెక్ట్. 20 మెంబర్స్ ఎలక్టెడ్ బై ద లోక్సభ, 10 మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ బై ద రాజ్యసభ అని ఉండాలి. కాబట్టి ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. దెర్ ఈజ్ ఓన్లీ 1 కరెక్ట్ స్టేట్మెంట్, దట్ ఈజ్ స్టేట్మెంట్ 2. ఇక మిగిలిన ఆప్షన్ ఒకే ఆప్షను, ఆప్షన్ డి, దెర్ ఈజ్ నో కరెక్ట్ స్టేట్మెంట్. మనం స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4 అసలు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ వచ్చి దెర్ ఈజ్ నో కరెక్ట్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 3 అబ్జర్వ్ చేస్తే, నో మినిస్టర్ except for the Union Minister of Social Justice and Empowerment is eligible to be a member of this committee అన్నారు. No minister is eligible to be a member of this committee. ఎక్సెప్షన్స్ ఏమీ లేవు. 4th స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే, మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ ఫర్ ఏ ఫిక్స్డ్ టర్మ్ ఆఫ్ 2 years ఫ్రమ్ ది డేట్ దే ఎంటర్ దేర్ ఆఫీస్ అన్నారు. ఈ కమిటీ టర్మే నాట్ లెస్ దెన్ 1 year. కాబట్టి స్టేట్మెంట్ 4 కూడా ఇన్కరెక్ట్ అవుతుంది. మనకిచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్. దెర్ ఈజ్ నో కరెక్ట్ స్టేట్మెంట్. మనం కమిటీ ఆన్ ది వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించి డిజిటల్ సంసద్లో అబ్జర్వ్ చేస్తే, ఇంట్రడక్షన్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కమిటీలో ద కమిటీ ఆన్ ది వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ కన్సిస్ట్స్ ఆఫ్ 30 members. 20 members elected by the Lok Sabha, 10 by the Rajya Sabha. అదేవిధంగా చైర్పర్సన్ ఆఫ్ ద కమిటీ ఈజ్ అపాయింటెడ్ బై ద స్పీకర్. మనకి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని ఇచ్చారు, అందుకని ఆ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. ఆ మినిస్టర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎలక్షన్ టు ద కమిటీ. ఎక్సెప్షన్స్ ఏమీ లేవు. అదేవిధంగా టర్మ్ ఆఫ్ ది కమిటీ డస్ నాట్ ఎక్సీడ్ 1 year. అదేవిధంగా ఫంక్షన్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి సోర్స్ వచ్చి డిజిటల్ సంసద్, లోక్సభ, హౌస్ ఆఫ్ ద పీపుల్, అదర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్లో వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ కమిటీ. యూపీఎస్సి వారి ప్రొవిజనల్ కీ ప్రకారం 59th క్వశ్చన్, ఆప్షన్ డి ఆన్సర్. దెర్ ఈజ్ నో కరెక్ట్ స్టేట్మెంట్. మనకి యూపీఎస్సి వారి సిడిఎస్ 2014లో ఈ క్వశ్చన్ వచ్చింది. ద డిపార్ట్మెంటల్ కమిటీ ఆఫ్ ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ది వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ షెల్ ఫంక్షన్స్ సంబంధించి 2 ఫంక్షన్స్ ఇచ్చారు. 2 కూడా ఫంక్షన్స్ ఆఫ్ ది కమిటీ ఆన్ ది వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. ఆప్షన్ సి ఆన్సర్, బోత్ 1 and 2. ఈ ఫంక్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకిచ్చిన ఫంక్షన్స్లో సిడి, టు ఎగ్జామిన్ ద మెజర్ టేకెన్ బై ద యూనియన్ గవర్నమెంట్ టు సెక్యూర్ డ్యూ రిప్రజెంటేషన్ ఆఫ్ ది షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ సర్వీసెస్ అండ్ పోస్ట్స్ అండర్ ఇట్స్ కంట్రోల్. To report on the working of the welfare programs for scheduled caste and scheduled tribes in the union territories. మిగిలిన ఫంక్షన్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి.
రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి క్వశ్చన్ ఇక్కడి నుంచి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది కమిటీ సంబంధించి ఫ్రేమ్ అయింది. లక్ష్మీకాంత్ సార్ బుక్లో చాప్టర్ 24లో పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయి. అందులో డిఫరెంట్ కమిటీస్ ఉంటాయి. కమిటీస్ టు స్క్రూటనైజ్ అండ్ కంట్రోల్లో కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్, కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. ద కమిటీ కన్సిస్ట్ ఆఫ్ 30 members, 20 ఫ్రమ్ లోక్సభ అండ్ 10 ఫ్రమ్ రాజ్యసభ. అదేవిధంగా ఫంక్షన్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా పార్లమెంటరీ కమిటీస్ అన్నీ ఒకసారి చూసుకోండి. సోర్స్ వచ్చి లక్ష్మీకాంత్ సార్ బుక్ ఇండియన్ పాలిటీ. మనకు వచ్చిన క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. కమిటీ ఆన్ ది వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ తెలిస్తే చాలు. ఆల్తో మెంబర్స్ ఆఫ్ దిస్ కమిటీ ఆర్ ఎలక్టెడ్ ఫ్రమ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ కమిటీ ఈజ్ అపాయింటెడ్ బై చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ అన్నారు, ఇన్కరెక్ట్. స్పీకర్ ఆఫ్ ది లోక్సభ అని ఉండాలి. ఆ విషయం తెలిస్తే చాలు, 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. అదేవిధంగా 20 members ఆర్ ఎలక్టెడ్ బై ద రాజ్యసభ అండ్ 10 members బై ద లోక్సభ అన్నారు, ఇన్కరెక్ట్. 20 members ఆర్ ఎలక్టెడ్ బై ద లోక్సభ, 10 members బై ద రాజ్యసభ అని ఉండాలి. ఆ విషయం తెలిస్తే చాలు, ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఇక మిగిలిన ఆప్షన్ డి, దెర్ ఈజ్ నో కరెక్ట్ స్టేట్మెంట్. మనకి నో మినిస్టర్ ఈజ్ ఎలిజిబుల్ టు బీ ఆ మెంబర్ ఆఫ్ దిస్ కమిటీ, ఎక్సెప్షన్స్ ఏమీ లేవు. మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ ఫర్ ఫిక్స్డ్ టర్మ్ ఆఫ్ 2 years అన్నారు, ఇన్కరెక్ట్. కమిటీ టర్మే నాట్ ఎక్సీడింగ్ 1 year. కాబట్టి ఆప్షన్ డి ఆన్సరు. దెర్ ఈజ్ నో కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.